అసలు ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుగ్రహింపబడింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి లేఖనాధారాలతో పరిశీలించగలిగితే, ఇంతకు ముందే మనం చదువుకున్న వచనము రోమపత్రిక 9:4-5 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రధానములు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడ్డాయి. అదే విధంగా రోమపత్రిక 3:1-2 మనం పరిశీలిస్తే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. మొట్టమొదట దేవోక్తులు, దేవుని మాటలు, దేవుని చట్టము అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే యూదులకు ఇవ్వబడింది. అంటే ఈ భూమి మీద మొట్టమొదట దేవుని ప్రజలుగా ఎవరు ఎంచబడుతూ ఉన్నారంటే యూదులు లేదా ఇశ్రాయేలీయులు అన్న విషయాన్ని మనం గమనించాం. కీర్తనల గ్రంథం 78:8 కూడా మనం పరిశీలిస్తే, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించను. యాకోబు సంతతి అంటే ఎవరు? యాకోబు కుమారులైన 12 మంది, ఆ 12 గోత్రకర్తలను కలిపి ఇశ్రాయేలు జనాంగము అని పిలుస్తారు. కనుక ఈ యాకోబు సంతతికి ఇచ్చిన శాసనాలు, వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము ఎవరు అనుసరించాలంటే ఇశ్రాయేలీలు మాత్రమే అనుసరించువారై ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. కీర్తనల గ్రంథం 147:19 కూడా మనం పరిశీలిస్తే, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు మరియు యూదులకే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది మోషే ద్వారా. వారు మాత్రమే దాన్ని అనుసరించడానికి అర్హులు అనే విషయము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మలాకీ గ్రంథం 4:4 కూడా మనం పరిశీలిస్తే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రము అనేది, ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఈ కట్టడలు విధులు అనేవి ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే ఇశ్రాయేలీయులు అందరి కొరకు మోషే ద్వారా వారికి దేవుడిచ్చిన చట్టము అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు యూదా వంశంలో పుట్టాడు. ఆయన పుట్టే సమయానికే లోకంలో ధర్మశాస్త్రం అనే చట్టం అమల్లో ఉంది. అది మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుగ్రహించబడింది అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.